ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని మాట మార్కు సువార్త 15:3-8 వరకు. ఆనాటి మత పెద్దలైనటువంటి ప్రధాన యాజకులు క్రీస్తు మీద ఎన్నో రకాల తప్పుడు నేరారోపణలు చేశారు. ఎన్నోసార్లు తన జ్ఞానంతో ప్రత్యర్థులు నోరు మెదపలేని సమాధానాలు ఇచ్చినటువంటి యేసుక్రీస్తు తన విచారణ సమయంలో మాత్రము ఏమీ తెలియని వాడిలా, చేతకాని వాడిలా మౌనంగా ఉండిపోయాడు అని దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. అదే సమయంలో ఆయనకు బదులుగా హత్యలు, దొంగతనాలు, దోపిడీలు చేసినటువంటి బందిపోటు బరబ్బాను ఆయనకు బదులుగా విడుదల చేశారు. అలాగే నిర్దోషి అయినటువంటి ఆయనకు మరణ శిక్షను విధించారు. ఆయన మౌనము వహించింది మనకు రావాల్సినటువంటి మరణ శిక్షను ఆయన పొందుకోవాలని, ఆ విధంగా మనలను రక్షించాలని. నేరస్తుడైన బరబ్బ ఆయనకు బదులుగా ఎలాగైతే విడిపించబడ్డాడో, పాపులము అయిన మనము కూడా ఆయన మరణం ద్వారా ఆ పాపం యొక్క శిక్ష నుండి విడుదల పొందుకున్నాము. ఆయన నిస్సహాయుడిగా చేతకాక చనిపోలేదు. సమస్త మానవాళిని పాపము ద్వారా వచ్చే తీర్పు నుండి రక్షించాలని ఈ మరణపు తీర్పుకు ఆయన లోబడ్డాడు. తిరిగి 3వ రోజున మరణము గెలిచి లేచాడు. కనుక పాపము మన మీద పెత్తనము చేయలేదు, కావాలని మనము దానికి లొంగిపోతే తప్ప. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.